హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. బాగున్నారా? మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇదైతే మల్లె తోట, మల్లెపూల చెట్లు. ఇప్పుడు వీటి పని స్టార్ట్ అన్నమాట. స్టార్ట్ అంటే ఇంకా ఇప్పుడు ఇలా ఇలా కట్టేసాం దగ్గరికి. చెట్లు ఇలా కట్టడం వల్ల చెట్టు ఇట్లా వెడల్పు అనేది పోకుండా మంచిగా దగ్గరగా ఉండి మంచిగా వస్తుందంట. మా ఆయన చెప్పడం వల్ల మా ఆయన నేను ఇద్దరం కలిసి ఇలా అయితే కట్టడం జరిగింది. ఇలా కట్టి ఇలా పాదులు తీసినాము. పాదులు తీసి ఎరువు కూడా వేసినాము. పెండ ఎరువు అంటారు కదా, అది వేసినాము. ఇంకా వీటికి నీళ్ళు వదలాలి. నీళ్ళు వదిలి మందు పెట్టాల. పెట్టడం అంటే ఇట్లా చెట్టు చుట్టూ పోయాలి. అట్లా పోస్తే పూలు వస్తాయి. పూలు వచ్చినా కూడా వీడియోస్ పెడతాను. చాలా బాగుంటాయి ఈ పూలు అయితే. ఇక్కడ మాకైతే 100 చెట్లు ఉన్నాయి. ఓన్లీ 100 చెట్లు, ఎక్కువ అయితే లేవు. ఇంకా ఈ 100 చెట్లు ఇట్లా అయితే మొత్తం కట్టినాము. ప్రతి ఒక్క చెట్టుకి పాదులు అయితే తీయడం జరిగింది. ఇట్లా తీసి ఇట్లా ఎరువు చల్లినాము. ఇట్లా వీడియో పెడదాం అనుకుంటున్నాను, కానీ ఇంకా అసలు పెట్టనే లేదు. ఓకేనా? నేనైతే ఇప్పుడు అక్కడ ఆ లాస్ట్లో గడ్డి కనిపిస్తుందా, అక్కడికైతే వెళ్తున్నా. చలో వెళ్దాం రండి. ఇది ఒక లాంగ్ వీడియో అవుతుంది ఏమో తెలియదు, మరి లాంగే కావాలి, ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెట్టాలంట బాగా. ఇంకా నాకు అయితలేదు పెట్టాలని. ఇదంతా అయితే బీడు ఉంది ఫ్రెండ్స్. మొత్తం దున్నియాలి. దున్నిచ్చి ఏం వేయాలో ఏం లేదు, మా శ్రీవారి ఆజ్ఞ. ఇంకా చూడాలి. టేక్ చెట్లు అయితే ఉన్నాయి అబ్బా మా చేనులో అయితే. ఆ లాస్ట్కి ఈ లాస్ట్కి టేక్ చెట్లు అయితే ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడైతే గడ్డికి అయితే వెళ్తున్నా. సాయంత్రం అయింది కదా. మా దోస్తులు ఉన్నారుగా బర్రెలు, వాటికైతే గడ్డి కోసుకొని పోవాలి సాయంత్రము. ఇంకేంటి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇంతకుముందు అయితే దీంట్లో పాత వీడియోస్లోకి పోతే తెలుస్తుంది ఫ్రెండ్స్, ఎంత బాగుండేది తెలుసా తోట. ఇక్కడ ఈ లాస్ట్ నుంచి ఆ చివరి వరకు చాలా బాగుండేది తోట. కనకాంబరాల చెట్లు అసలు ఓల్డ్ వీడియోస్లో చూస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పేదానికన్నా, ఎందుకంటే చెప్తే అర్థం కాదు. ఎంత బాగా అంటే అసలు ఆ వీడియోస్ నాకు నేనే చూసుకొని మురిసిపోతుంటాను అప్పుడప్పుడు. చాలా అంటే చాలా బాగుండే తోట. ఎందుకు పోయింది అంటే వర్షాలు ఫ్రెండ్స్. వర్షాలు చాలా ఎక్కువ పడ్డాయి ఈ సంవత్సరం. ఎక్కువ పడడం వల్ల దేనికైనా అంతే, నాకు తెలిసినంత వరకు నీళ్ళు ఎంత అవసరమో అంతనే ఉంటేనే అవి మంచిగా వస్తాయి. నీళ్ళ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. ఆ చెట్లకు ఎక్కువైపోయి చనిపోయింది ఫ్రెండ్స్. తోట మొత్తం చనిపోయింది. ఎంత బాగుండేదంటే అంత బాగుండేది. ఇంకొక మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ వెళ్తున్నా కదా, అది చూపించడానికి వస్తూ ఉన్నా. ఇక్కడ చిన్న కాలువ అనేది ఉంటుంది. కాలువ నీళ్ళు వస్తాయన్నమాట. ఇక్కడ మా చేను ఇదిగో ఈ కంచె బాత్రం, ఇక్కడ ఇదంతా మా పొలము. ఆ కంచె వరకు ఈ కాలువ నీళ్ళు వస్తాయి కదా. ఈ కాలువ నీళ్ళు ఆ వర్షాలు పడ్డప్పుడు ఇంకా ఎక్కువగా వస్తాయి అన్నమాట. చాలా ఎక్కువగా ఈ స్తంభాల దగ్గరికి ఫుల్గా వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఒక్కొక్కసారి చేనులోకి కూడా వస్తాయి నీళ్ళు. ఆ చేనులోకి ఈ నీళ్ళు ప్లస్ వాన నీళ్ళు. ఇంకా చెప్పండి, మా పొలం ముందే కొంచెం తగ్గులో ఉంది. ఇంకా మొత్తం చేను ఇట్లా అడుగు పెట్టినామనుకో దిగబడుతుండే, అంతగానం వర్షాలు వచ్చి ఈసారి ఇంకా అది తోట అయితే పోవడం జరిగింది. ఈసారి అయితే ఇక్కడ వద్దు అని అంటున్నారు ఇంట్లో. తోట అదే నీళ్ళు ఆగుతాయి, ఇబ్బంది అవుతుందని ఇంటి ముందు వేసుకుందాము అని అంటున్నారు. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది మా ఇల్లు. ఇంకా చూడాలి. చాలా బాగుండే ఫ్రెండ్స్ తోట అయితే. ఇప్పుడు మొత్తం తోట అనడమే కానీ ఒక్క పువ్వు లేదు, ఒక్క ఏమీ లేదు మా తోటలో. ఇంకా వస్తాయి శివరాత్రికి అయితే. అక్కడ అనిపిస్తుంది కదా తోట, ఇందాక చూపించిన కదా, అవైతే వస్తాయి. ఇంకా చూడాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే ఇదే. ఇంకా ఎవరైనా తోట వాళ్ళు చూసేటట్లుంటే నా ఛానల్ని కొంచెం టిప్స్ అయితే చెప్పండి అబ్బా. ఏమైనా పూలు ఎక్కువగా రావాలంటే ఎట్లా ఏం చేయాలని చెప్పండి. ఇదిగో ఇదైతే కోయడానికి వస్తున్నా. దీని వీడియో కూడా పెట్టినా చూడండి ఫ్రెండ్స్. మొత్తం క్లీన్ చేసినాం దీన్ని అయితే ఒకప్పుడు, మొన్న ఒక 1 మంత్ బ్యాక్. ఒక నెలకి ఇదైతే బాగా పెరిగిపోయింది తోట. ఫ్రెండ్స్ చూడండి, పక్షులు అయితే ఎట్లా అరుస్తున్నాయి, వినిపిస్తుందా సౌండ్? అబ్బా మంచిగా అరుస్తున్నాయి అబ్బా పక్షులు. ఓకేనా, అదే రోడ్డు ఫ్రెండ్స్, మా తోట ఆనుకొని ఆ చెట్ల దగ్గరే రోడ్డు, మెయిన్ రోడ్డు అనమాట. ఓకే, నా దోస్త్ ఇక్కడ ఉంది, కొడవలి తీసుకొని అయితే ఇంకా గడ్డి అయితే కొయ్యాలి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకేంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ లేట్ అవుతుంది, వెళ్ళాలి. నేనైతే గడ్డి కోసుకొని, మా పాప పడుకోయింది, లేస్తుంది, ఇంట్లో ఒక్కటే ఉంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.